సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడానికి, అలాగే ఉగ్రవాదులు కూడా కాశ్మీర్ సమస్యతో ముడిపెట్టి మన మీద దాడులు చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది? నెలల తరబడిగా ఈ రెండు దేశాల మధ్య ఎందుకు ఇంకా యుద్ధం కొనసాగుతుంది? అసలు రష్యాకి ఉక్రెయిన్కు ఉన్నటువంటి విభేదాలేంటి? వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. సార్, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ వెనక యూరప్ దేశాలన్నీ కూడా నిలబడ్డాయి. సో వాటిని కూడా వదిలిపెట్టము, ఉక్రెయిన్ కూడా తామేంటో చూపిస్తాము అంటూ పుతిన్కి సంబంధించిన ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ కూడా వచ్చేసింది రష్యా అధ్యక్షుడికి సంబంధించిన పేషి నుంచి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది రూసో యుక్రెయిన్ వార్ కాదండి, ఇది నాటో రష్యా వార్. అంతే అంటారా? అంతే. ఎప్పటి నుంచో ఎప్పుడు 80ల్లో తయారు చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం రష్యాని ఫినిష్ చేయాలని ఉంది. రష్యా 91, 92లో దాదాపు ఫినిష్ అయిపోయిందండి. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ వేరైపోయినాయి, యూక్రెయిన్ వేరైపోయింది, అజర్బైజాన్ ఇవన్నీ కూడా వేరైపోయినాయి. సో అంతటితోటి అయిపోవాల్సిందండి. కాకపోతే ఏంటంటే పాత వీఆర్ ఆల్వేస్ ప్రిజనర్స్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఎప్పుడో పాతకాలం నుంచి మనం మారాం. ఆ పాత రీసెర్చ్ పేపర్స్లో ఏదైతే రాసిందో అంటే రష్యాని ఫుల్ డిస్ట్రాయ్ చేసేయాలని అది ప్లాన్లో పెట్టుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం పోలాండ్ వీటిలో నాటోలోకి చేర్చుకుని వాటిలో మిసైల్స్ ఇవన్నీ పెట్టారు. పోలాండ్ తోటి పెద్ద ప్రాబ్లం లేదు రష్యాకి. ఇంకా నార్వే, స్వీడన్ ఇటువంటి నార్డిక్ కంట్రీస్ కూడా జాయిన్ అవ్వాలని చూస్తున్నాయి. వాటికి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఓకే. టర్కీ వరకు ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ సీకి ఎంట్రీకి టర్కీ వల్ల పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఎప్పుడైతే యూక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకోవాలని చూసారో ఆ పద్ధతిలోనే ఆ ప్లాన్లోనే 2012లో అప్పుడున్న రష్యన్ ఫేవరెట్ ప్రెసిడెంట్ని తీసేసి వీళ్ళు ఎలక్షనీరింగ్ మార్చి ఒక జూన్ తీసుకొచ్చారు. ఓకే. ఏంటంటే ఇక్కడ నాటోలో మెంబర్షిప్ తీసుకుందాం. నాటోలో మెంబర్షిప్ తీసుకుంటే ఏమవుతుందండి, కీవ్లోను వీటిలోనూ మిసైల్స్ తీసుకొస్తారు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఒకవేళ యూక్రెయిన్లో ఏదైనా అయితే అది నాటో మీద యుద్ధం కింద లెక్క పెడతారు వాళ్ళ రూల్స్ ప్రకారం. అంటే నాటో దేశాలలో ఆ కూటమికి సంబంధించిన మెంబర్షిప్ తీసుకుంటే అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తారు. 100% సపోర్ట్ చేయాల్సిందే, అది రూల్. ఓకే. సో అందుకోసమే ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఆ స్థాయిలో విరుచుకుపడుతుంది రష్యా. సో 2014లో ఎప్పుడైతే క్రిమియా మీద అటాక్ చేసి తీసుకున్నాడు, ఏంటంటే దానివల్ల బ్లాక్ సీకి ఆయన ఎంట్రీ దొరికింది. లేకపోతే బ్లాక్ సీకి కూడా ఎంట్రీ లేదు ఆయనకి. అంటే ఓన్లీ ఆర్కిటిక్ సీ మీద ఆధారపడాలి, లేకపోతే అటు పసిఫిక్ ఓషన్ మీద జపాన్ సైడ్ ఆధారపడాలి. ఇంకా అట్లాంటిక్ ఓషన్ అన్నది కూడా లేదు. పసిఫిక్ ఓషన్, ఆర్కిటిక్ సీ. బ్లాక్ సీ వల్ల ఏంటంటే మ్యాక్సిమం ట్రేడ్ ఇక్కడ జరుగుతుంది. మెడిటేరియన్ సీ వల్ల ఈ యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ ట్రేడ్ ఇక్కడికి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి క్రిమియాని ఆక్యుపై చేశారు 2014లో. అప్పుడే ఇండికేషన్ ఇచ్చారు, నువ్వు నాటోలో జాయిన్ అవ్వద్దు, ఆ గ్యారంటీ అని ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు యూక్రెయిన్తో. మీటింగ్ అయింది పోలాండ్లో. అంటే డిస్కషన్స్ లేకుండా ఏమీ సడన్గా అవ్వలేదు. ఎప్పుడైతే అది తీసుకోకుండా, అది లెక్క చేయకుండా నాటో ముందర యూరోపియన్ యూనియన్ అన్నారు, పర్వాలేదు అది ఓన్లీ ఫర్ ట్రేడ్. అందులో యూక్రెయిన్కి ఫేవరెట్ ట్రేడ్ వస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ వెపన్స్ వదిలేసి మిగతా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో యూక్రెయిన్ తక్కువేం కాదు. సో దానివల్ల పెద్ద బాధ లేదు. ఎప్పుడైతే నాటో మెంబర్షిప్ అడగడం మొదలుపెట్టారో రష్యాకి ఇంకా 2022లో ఆయన లిమిటెడ్ వార్ పార్లమెంట్లో పాస్ చేయించి ఆయన ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. ఇంకోటి జరిగింది ఏంటంటే ఈ ఈస్టర్న్ రీజియన్లో రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ. ఈ రష్యన్ స్పీకింగ్ పీపుల్ని నొక్కేసి యూక్రెయినియన్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అయింది. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ డాన్బాస్ అన్న రీజన్, లుహాన్స్క్, డొనాస్క్, తర్వాత జాపోరషియా, తర్వాత కెర్సన్, క్రిమియా, ఈ 5 ప్రాంతాలు తీసుకుంటే నాకు క్లియర్ కట్ బ్లాక్ సీకి 100% రూట్ ఉంటుంది, నాటో రాదు, నాటో వచ్చినా నాకు ఇంకప్పుడు భయం లేదు అన్నట్టుగా ఆయన ఉద్దేశంతో లిమిటెడ్ అఫెన్స్ చేశారు. ఫుల్ వార్ డిక్లేర్ చేయలేదు అఫీషియల్గా. ఇప్పుడు కూడా కేవలం మిలిటరీ వాటి మీదనే టార్గెట్ చేస్తూ వచ్చారు స్టార్టింగ్ మామూలుగా ఎక్కడ సివిలియన్స్ మీద ఇది చేయలేదు. దాని తర్వాత దాదాపు వాళ్ళకి కావాల్సిన రీజియన్స్ 75% తీసేసుకున్నారండి. ఇప్పుడు సీజ్ ఫైర్ చేసి యాక్చువల్గా యూక్రెయిన్ ఆఫ్ చేయొచ్చు, కాకపోతే యూక్రెయిన్ ఆఫ్ చేయని ఎవరైనా వెస్టర్న్ కంట్రీస్, ఎస్పెషల్లీ యూరోప్. ఓకే. అమెరికాకి ట్రేడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ,
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ట్రేడ్ ఇంప్రూవ్ చేసి ఈ వార్ని ఆఫ్ చేద్దామని చూస్తున్నారు. Hmm. కానీ యూరోపియన్ కంట్రీస్ ఈ వార్ని ఆఫ్ చేయలేవు. సార్ ఇప్పుడు నాటో సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన రష్యాకు వచ్చే ప్రమాదం ఏంటి? నాటో దేశాలు ఏంటి? ఆ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి 14 దేశాలు ఉన్నాయండి. ప్రధాన దేశాలు ఏంటి? అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, టర్కీ. టర్కీ ఒక్కటే ప్యూర్ ఇస్లామిక్ దేశం, ఇందులో మిగతా అన్ని క్రిస్టియన్ కంట్రీస్. సో ఏంటి సార్, అంటే నాటో కూటమిలోకి వెళ్ళడం వల్ల ఉక్రెయిన్ రష్యాకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? మిసైల్స్ అన్నీ కీవ్లో పెడతారండి. కీవ్ అన్నది దాదాపు 300-400 కిలోమీటర్లు అంతే మాస్కోకి. ఓకే, రష్యా రాజధానికి. రష్యా రాజధానికి. అది ఉక్రెయిన్లో ఉంది. అది యూక్రెయిన్లో ఉంది. అలాగే మీకు పోలాండ్లో మిసైల్స్ ఆల్రెడీ ప్లేస్ చేశారు. సో అటు అది వెస్ట్ సైడ్ ఉందండి. ఆ వెస్ట్ సైడ్ నుంచి ఒక అటాక్, ఇటు సదర్న్ సైడ్ నుంచి ఒక అటాక్ చేస్తే ఇంకా రష్యా అన్నది ఉనికే పోతుంది. ఏంటంటే అండర్ బెల్లి, అంటే పొట్టలో బల్లెలాగా. పక్కలో బల్లెం అని ఎలా అంటాము, ఎప్పుడైనా కూడా రష్యాకి అలా ప్రమాదం పొంచి ఉంటుంది అనేటువంటి ఒక ఆందోళన. ఆ విధంగా వాళ్ళకి నిజంగా అంటే అసలు కంట్రీ కింద కంటిన్యూ అవ్వడం కూడా చాలా డేంజర్. మాస్కో కూడా వేరైపోతుంది. అందుకని చెప్పి వాళ్ళు మాత్రం అంటే రియల్లీ జస్టిఫైడ్ అండి నన్ను అడిగితే. ఇప్పుడు అమెరికా చేస్తున్నది నా ఉద్దేశం ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తుంది. అంటే ఎప్పుడూ ఓసారి అనుకుంటాం, ఎదుటివాడు వీక్ అయిపోయినప్పుడు అంతకు వదిలేయాలండి. మరీ ఇంకా పనిగట్టుకుని వాడి మీద హ్యామర్ వేసేస్తుంటే వాడు కూడా ఒకసారి తిరగబడతాడండి. అమెరికా యుక్రెయిన్ ద్వారా చేస్తుందంట రష్యా మీద. ఓకే, అంటే ఇప్పుడు ఉక్రెయిన్ వెనకంతా కూడా ఉండేది అమెరికా, నాటో. అంటే నాటో అమెరికా అనుకోండి, ఎందుకంటే నాటోలో 70% కంట్రిబ్యూషన్ అమెరికాదే. డబ్బులు అవనివ్వండి, వెపన్స్ అవనండి, టెక్నాలజీ అవనండి, ప్లాన్స్ అవనివ్వండి. వాళ్ళకి 7th ఫ్లీట్ 8th ఫ్లీట్ అలాగ ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం అంతా వీళ్ళవే, అమెరికావే. ఎక్సెప్ట్ ఫర్ ఫ్రాన్స్ అండ్ యూకే తప్పించి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. అలాగే ఎవరి దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా లేవు, న్యూక్లియర్ సబ్మెరీన్స్ లేవు. అంటే ఏంటంటే బేసిక్లీ 3 కంట్రీస్ అనుకోండి, కొంచెం తక్కువలో. కెనడా 100%, యూకే చెంచా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఈ ఒక రకంగా అణ్వాయుధాలు ఉన్న దేశాల నుంచి, మీరు అన్నట్టుగా ఫైటర్ జెట్ కెపాసిటీ ఉన్న దేశాల నుంచి రష్యాకి ప్రమాదం పొంచి ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్ మీద ఆ స్థాయిలో విరుచుకుపడుతుంది, అంతేనా? మరి ఇప్పుడు ఉక్రెయిన్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? ఎక్కడా కూడా అంత జరుగుతున్నా కూడా ప్రాణ నష్టం జరుగుతుంది, సివిలియన్స్ చనిపోతున్నారు, ఆస్తులు విధ్వంసం అయిపోతున్నాయి, దేశం అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. అయినా కూడా ఉక్రెయిన్ చిన్న దేశం రష్యా మీద ఇంకా ఎందుకో పోరాటం చేస్తుంది? 2 కారణాలు అండి. ఒకటి ఏంటంటే జెల్నిస్కీ ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. ఇప్పుడు వరకు వీక్గా ఉన్నా కానీ ఆయన ఒక కామెడియన్ మామూలుగా రియల్ లైఫ్లో. ఓకే, ఒక యాక్టర్. ఆ కామెడియన్ నుంచి లాగయ్యారు. అవును. ఆ పట్టుదల ఏంటంటే ఇప్పుడు ఆయన మొన్న అమెరికాలో మీటింగ్ జరిగినప్పుడు ఇద్దరు నువ్వు రిసోర్సెస్ ఇస్తావా లేదా నాకు, న్యాచురల్ రిసోర్సెస్ అన్ని అని ట్రంప్ అడిగాడు. ఇంకా ఆల్మోస్ట్ బ్లాక్ మెయిలింగ్ కింద అయిపోయింది, చాలా చిన్నపుచ్చారు. అది మీటింగ్ పబ్లిసైజ్ అయింది. జనరల్గా వైట్ హౌస్ మీటింగ్స్ ఇంత పబ్లిక్లో ఇంతలా జరగవు. దాంతో ఆయన కోపం వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే యూరోప్లో యూకే ఆల్మోస్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రావాలనుకోవట్లేదు, కానీ ఏదో అరేంజ్మెంట్ చేసుకోవాలని చూస్తుంది. సో యూరోపియన్ యూనియన్ ఏంటంటే ఫ్రాన్స్ లీడింగ్లో, ఫ్రాన్స్ అండ్ జర్మనీ నాయకత్వంలో ఉన్నాయి. వీళ్ళందరికీ ఏంటంటే అమెరికా అంటే పడదు నిజంగా. అంటే ఏంటంటే అమెరికానే ఎందుకు వినాలి, మేము కూడా అంత గొప్ప అనుకుంటారు. సో మేము సపోర్ట్ చేస్తాం నీకు అని చెప్తున్నారు అనమాట. ఎవరిని? యుక్రెయిన్కి. దాంతోపాటు యూకే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే యూకే కూడా ఇప్పుడు తెలిసిపోయింది ఇంకా రానున్న కాలంలో ఇంకా అమెరికా పీక్ దాదాపు అయిపోయినట్టే లెక్క పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి టెక్నాలజీ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇష్యూస్లో ప్రపంచం అమెరికా పోయిందండి. సో ఆ విధంగా వాళ్ళు ఏమంటున్నారంటే మేము స్వతంత్ర ప్రతిపత్తి కొంచెం చూపించుకుందాం అనుకుంటున్నారు. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఎక్కువ కలవట్లేదండి యూరోపియన్ యూనియన్ తోటి, కొంచెం గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. సో ఈ విధంగా యూరోపియన్ యూనియన్ ఏమైందంటే సాలిడ్ సపోర్ట్ జెల్నిస్కీకి ఇచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.